సైబర్ నేరగాళ్ల అడ్రస్ మారింది. ఇన్నాళ్ళు ఉత్తరాది రాష్ట్రాల నుంచి హల్చల్ చేసిన కేటుగాళ్లు ఇప్పుడు మన మధ్య తిరుగుతున్నారు. మన ఊరిలోనే ఉంటూ మన డబ్బులు కాజేస్తున్నారు. అవును, మీరు వింటుంది నిజమే. ఈ మధ్య ఓ కేసులో విచారణ చేపట్టిన వనపర్తి జిల్లా పోలీసులు విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. జిల్లాలోని పలు గ్రామాలు, తండాల యువకులు 2 తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్టు నిర్ధారించారు. 32 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. సైబర్ క్రైమ్ ఈ పేరు వింటేనే వణుకు పుడుతోంది. మొన్నటి వరకు వివిధ దేశాలు, నగరాలకే పరిమితమైన కేటుగాళ్లు ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలు, పల్లెలు, తండాలకు విస్తరించారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా హల్చల్ చేసిన సైబర్ నేరస్తులు ఇప్పుడు మన ఊరిలోనే దర్శనమిస్తున్నారు. అమాయక జనాలను టార్గెట్ చేసి ఖాతా ఖాళీ చేస్తున్నారు. ఇక అభంశుభం తెలియని జనాలు సైబర్ మాయగాళ్ల ఉచ్చులో పడి ఉన్నదంతా సమర్పించుకుంటున్నారు. సైబర్ కేటుగాళ్లు గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ చేశారు. రూపాయి పోగు చేసుకున్న అమాయక జనం సొమ్మును ఒక్క క్లిక్కుతో స్వాహా చేస్తున్నారు. వనపర్తి జిల్లాలోని చాలా గ్రామాలు, తండాలు సైబర్ మోసాలకు కేరఫ్ అడ్రస్ గా మారాయంటే నమ్మక తప్పదు. చదువు మధ్యలో ఆపేసి జల్సాలకు పాల్పడిన యువకులు ఇప్పుడు ఈ పనికి పాల్పడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి సైబర్ మోసాలు చేస్తున్నారు. తమలాంటి మరికొంతమందిని ఈ రొంపిలోకి లాగి ప్రజల ధనాన్ని లూటీ చేస్తున్నారు. ఇటీవల వనపర్తి జిల్లాలో సైబర్ క్రైమ్ భారీగా పెరిగింది. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక యువతే ఈ సైబర్ క్రైమ్లకు పాల్పడుతున్నట్టు తేలింది. వనపర్తి జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, తండాల యువత ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారి కార్యకలాపాలపై నిఘా పెట్టి ఇప్పటి వరకు 32 మంది సైబర్ నేరస్తులను అరెస్టు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో జల్సాలకు అలవాటు పడిన నిరుద్యోగ యువతను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. విలాసవంతమైన జీవనాన్ని అలవాటు చేసి సైబర్ నేరాల రొంపిలోకి దింపుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కోల్కతా, ఢిల్లీ, పాట్నా, యూపీ, రాజస్థాన్ ప్రాంతాలకు వెళ్లి కొంతమంది యువకులు సైబర్ మోసాలపై ట్రైనింగ్ తీసుకున్నట్లు గుర్తించారు. శిక్షణ పూర్తి చేసుకుని స్వస్థలాలకు వచ్చి మరీ కొంతమంది యువకులకు శిక్షణ ఇచ్చి వారి వద్ద నుంచి కొంత కమిషన్లు తీసుకుంటున్నట్లు తెలిపారు. వీరంతా ప్రభుత్వ పథకాలు, బ్యాంకులు, యాప్లలో పెట్టుబడులు, ప్రాసెసింగ్ ఫీజులు అంటూ అమాయక ప్రజలకు వల వేస్తున్నారు. వారిని మాటల్లో పెట్టి ఖాతాల్లోని నగదును స్వాహా చేస్తున్నారు.